నమస్కారాలు తెలియజేస్తూ, మీరు మా దగ్గర చదివిన విద్యార్థులుగా మీకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ 2002లో వచ్చేటప్పుడు మా ప్రమోషన్ వచ్చాం. మరి రవీంద్ర సార్ గారు, వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు ఆల్రెడీ ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు విద్యార్థి అప్పుడు క్రమశిక్షణ వేరు, మీలో ఉన్న క్రమశిక్షణ వేరు. ఉండే కొద్ది బ్యాచెస్లో క్రమశిక్షణ అలాగా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అంటే చదువుకు సంబంధించి తెలివితేటలు కాదు అలా. సరే, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మంచిగా సెటిల్ అయ్యారని ఆలోచిస్తున్నాం. నాకు ఫోన్ వచ్చింది, అందులో ట్రూ కాలర్లో ఫోన్ వచ్చేస్తుంది అన్నమాట. అది నెంబరు గూడూరు అని వస్తుంది. లోపల దివ్య అని రాలేదు, గూడూరు వచ్చింది. వాయిస్ని బట్టి అమ్మ గూడూరి అని అన్నా అనమాట. నాకు చందన గుర్తుంది, కానీ రాజు ఇంకో ఎవరో నోబెల్ రాజు ఎవరు ఉండరు, వాళ్ళు గుర్తుండేవారు. తర్వాత ఈ సాయి ఇక్కడ చూసిన తర్వాత సాయిని గుర్తుపెట్టాను. అప్పుడు ఓహో ఈ బ్యాచా వీడు ఇక్కడ క్లాస్లో ఎక్కువ అల్లరి చేసేవాడు. వాడిని ఎక్కువగా అరే మీ నాన్నగారు బ్యాంకు ఎంప్లాయీ, మీ అన్నయ్యల దగ్గర చదువుకున్నారు, నువ్వు ఇంత అల్లరి ఏంట్రా అనేవాడు అన్నమాట. అయినప్పటికీ అదే ఆడ కుదురుగా ఉండలేదు, ఎప్పుడు కూడా అది తీసుకొస్తుంది అలా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. అంటే ఆ నేచర్ అలాగా సహజంగా వచ్చేస్తూ ఉంటుంది. మనలో చదువుకునే జ్ఞానం జీన్ అనేటువంటిది మనలో చదువు అనేది కలగాలి. మీరు ఒకవేళ మీరు ఏ రంగంలో ఒకవేళ పలానా రంగం చదవలేకపోయాను, బీటెక్ చదవలేకపోయాను, లేకపోతే ఉద్యోగం సాధించలేదని అనుకునే ఆలోచన ఉంటే అది మన పిల్లల ద్వారా మీరు సాధించాలి. చదువు అన్నది చాలా విలువైనది, దాన్ని బట్టి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే అదొక తపస్సులా చదవాలి, యజ్ఞం చేయాలి. ఎంత యజ్ఞం చేయాలంటే మనం ఒక బౌండరీ గీసేసుకొని ఆ సెంటర్లో ఉండాలి మన యొక్క మైండ్. అలా అయితేనే మనం చదివించగలం. అదే మీ పిల్లలకి క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్ పిల్లలకు నేర్పండి. చదవాలి, గురువుని గౌరవించాలి. మనం ప్రభుత్వ పాఠశాల చదివినా ఎక్కడ చదివినా సరే చదవడం అనేది ప్రధానమైనది అంశము. గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే లేదు, ప్రైవేట్ జాబ్లో కూడా ఈ రోజున పిల్లలు మీరు తీసుకున్న జీతం, ఇప్పుడు తీసుకున్న జీతం అంటే వాళ్ళు స్టార్టింగ్లోనే తీసేసుకుంటున్నారు. అసలు మాకు ఈ ఆలోచన ఉండలేదన్నమాట. ఏంటి మేము 1200 రూపాయలు 1500 రూపాయలు చేస్తే, అప్పుడు బేసిక్ 2000 రూపాయలు 1975 బేసిక్లో చేస్తే, ఈ రోజున మా పిల్లలు సంపాదించినటువంటి జీతం చూస్తుంటే మాకు ఎక్కడ ఉన్నాము అనే టైప్లో అనిపిస్తుంది. కాబట్టి మనం ఎదగాలంటే ఆర్థికంగా కూడా ఎదగాలి, మెయిన్గా చదివించాలి. పిల్లలను కూడా బాగా చదివించి వాళ్ళతో మనం చదవలేకపోయినా వాళ్ళతో మనం చదివించి మన యొక్క కోరికలు మనం తీర్చుకోవాలి. డేస్లో మనకు పర్మిషన్ ఇస్తారా లేదా అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది అందరికీ. బట్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మూర్తి గారంట, ఆయన మేము అడగగానే మాకు వెంటనే పర్మిషన్ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మూర్తి సార్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఇది 9th క్లాస్ 10th క్లాస్లో అనుకుంటా. మోహన్ సార్ డిక్టేషన్ ఇస్తూ ఉండేవారు. వర్డ్స్ డిక్టేషన్ అందరిని అడిగి వర్డ్స్ స్పెల్లింగ్స్ రాయమని, లేకపోతే గ్రామర్ చెప్పినప్పుడు ప్రోవర్బ్స్, పాసివ్ వాయిస్ అలాంటివన్నీ చెప్పినప్పుడు అది మనకు అప్పుడు ఏంట్రా బాబు అర్థం కావట్లేదు అన్నట్టు ఉండదు. బట్ మనం ఒకసారి జాబ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. ఆ వర్డ్స్ గ్రామర్ ఏంటనేది, ఆ గ్రామటికల్గా ఎలా యూజ్ చేయాలి, ఆ వర్డ్స్కి ఉన్న మీనింగ్ ఏంటి, ఆ వర్డ్స్ని ఇన్స్టెంట్గా ఎలా మాట్లాడాలి, అలాంటివి అనేవి బేసిక్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటేనే మనకి ఏదన్నా మన ఫ్యూచర్లో మనం ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇలాంటివి బేసిక్స్ అనేవి మనకు తెలియకుండానే మనకు వచ్చేస్తూ ఉంటాయి అవి. సో అది బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మన లిటిల్ ఎఫర్ట్ మన జాబ్లో లిటిల్ ఎఫర్ట్తో అనేవి మనం గెయిన్ చేయగలము. అలాంటి
అలాంటి ఇంగ్లీష్ బేసిక్స్ అనేవి నాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు మోహన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ గెట్ టుగెదర్ అనేది నాకు నేను ఇది సెకండ్ దినానికి రావటం వచ్చాడు, మహేష్ వచ్చాడు, ఫోన్ చేశాడు, గూడూరు మహేష్. వాడు తీసుకొచ్చి అటెండెన్స్ రిజిస్టర్ ఫోటో చూపించాడు అనమాట. మొత్తం 2007 బ్యాచ్ సంబంధించినవన్నీ కూడా రీళ్ళు రొటేట్ అని అవంతా కూడా హ్యాపీ మూమెంట్స్. అవన్నీ నేను హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఇప్పుడైతే కాలం మారిపోయింది. స్టూడెంట్స్ మీలా ఇప్పుడు లేరు. మీకు అర్థమవుతుంటుంది, మీ పిల్లల్ని బట్టి అర్థం ఉంటుంది. మీ పిల్లలు ఇంచుమించు 7th క్లాస్కి వచ్చి ఉంటారు, అవునా? ఎస్, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు 7th 8th ఉన్నాక మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఆ టైంలో మీరు నేర్చుకున్నవన్నీ కూడా మీ జీవితంలో ఏదో విధంగా ఉపయోగపడి ఉంటాయని మేము అనుకుంటున్నాం. అఫ్కోర్స్ ఉపయోగపడ్డాయి కాబట్టి మీరు కొంచెం పెద్దల్ని ఎలా గౌరవించాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. ఓకే, మంచి ఆలోచన ఇది. ఈ డ్యాస్ మీద కూర్చున్న టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. నేను స్వరాజ్ గారు ఒకే టైంలో ఈ స్కూల్కి రావడం జరిగింది. ఆయనేమో పెద్ద పెద్ద కర్రలతో కొట్టడం, నేనేమో చూపుతో కొట్టడం. గుర్తుందా మీకు? ఎస్. మీ అందరం కూర్చుంటే అందరూ కొంచెం భయపడేవారు, తిరగేసి కొట్టడాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మానేసాం. చెప్పండి, మీ పిల్లలు చెప్పండి, కొట్టడం మానేసాం. అయితే గురువు అలా భయపెట్టడం వల్ల కొంచెం భయభక్తులు అనేవి వస్తాయి. సో ఇప్పటికీ నాకు పిఎస్ఆర్ అంటే భయం. నాకు మిమ్మల్ని కొడుతుంటే నేను భయపడేవాడిని. ఇంకా ఆ టైంలో చదువు విషయం ఓ ప్రక్కన పెడితే మంచి కల్చర్ అనేది మీలో నేను చూశాను. ఇప్పటికి కూడా ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయతగా వస్తారు. అంటే చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేకపోయినా కానీ మంచి సంస్కారం అనేది మాత్రం మీ బ్యాచ్లోను, మీ ఒక 5-6 బ్యాచ్లో నేను చూశాను. పర్టికులర్గా అది చిట్యాల్లోనే చూశాను, చిట్యాల బ్యాచ్లోనే. ఓకే, అది మీరు అది ఇంకా మీ తర్వాత తరానికి కూడా మీరు అలవాటు చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, చిట్యాల్లో నేను 10 years చేశాను. ఆ 10 బ్యాచెస్ కూడా ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా చక్కగా వాళ్ళు ఎంత బిజీ వర్క్లో ఉన్నా వచ్చి దగ్గరకు వచ్చి పలకరిస్తారు. వాళ్ళకున్న ఆప్యాయత అటువంటిది. మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాం. ఎక్కడికి వెళ్ళిన బ్రాండ్ ఏంటంటే చిట్యాల. ఓకే, సో అందుగురించి ఇక్కడ చదివిన మీరు అందరూ కూడా అదృష్టవంతులు. ఇప్పటికీ కూడా అవే బిల్డింగ్స్ మనకి చూసిన బిల్డింగ్స్. రూమ్కి వచ్చి 84, మీ అటెండెన్స్ 84, 82, 84. ఇప్పుడు రూమ్స్లో 30 మంది 32 మంది ఉంటున్నాం. 82 మందిని ఒక రూమ్లో పెట్టి లెసన్స్ చెప్పామని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే మొన్న అటెండెన్స్ రిజిస్టర్ చూపించగానే. సో అంతమంది కూడా మీరు కంట్రోల్డ్గా ఉన్నారు. సో మీ అలవాట్లు మంచిగా ఉండాలని, ఇంకా మీ భవిష్యత్తులో ఇంకా మీ పిల్లలతోటి కానీ మీ యొక్క ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటూ, ఇదే కాదు మరికొన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి గట్టిగా ఎదురు పెట్టుకొని మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళతో పెట్టించి మళ్ళొకసారి కలుద్దాం. ఓకే, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటే హ్యాపీగా మళ్ళొకసారి కలుసుకుందాం. నన్ను గుర్తుపెట్టుకొని ఈ గెట్ టుగెదర్కి నన్ను పిలిచేందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. రీయూనియన్కి ఆర్ గెట్ టుగెదర్కి ఇచ్చేసినటువంటి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. జనరల్గా చిట్యాలంటే సుమారు ఎప్పుడే మాకు 20 ఏళ్ళు అయింది. అది మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది. ఇప్పుడు అంటే 20 ఏళ్ల సర్వీస్ ఎప్పుడే పూర్తి చేసామా అని, అప్పుడే ఉద్యోగం వచ్చి 20 ఏళ్ళు అయిందని. ఎన్ని చోట్ల చేసినప్పటికీ కూడా చిట్యాలు అనేటటువంటిది
మనసులో ఉండేటటువంటి మొట్టమొదటగా వచ్చేటటువంటి ఊరి పేరు ఏదయ్యా అంటే చిట్యాల. ఇప్పటికి కూడా 20 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ కూడా స్వరా శ్రీనివాస్ గారు పిఎస్ అంటే చిట్యాల స్వరా శ్రీని గారు అనే పరిస్థితి ఉందన్నమాట. చాలామంది టీచర్స్ కూడా అలాగే గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఎందువల్లంటే మేము చేసింది ఇక్కడ 4 years, అప్పటికి 23 or 24 years నాకు. నేను వచ్చిన తర్వాత మీరు 9th, మీకన్నా సీనియర్స్ ఒక బ్యాచ్ వెళ్ళింది. సో ఇంచుమించు పిల్లలందరూ కూడా నాకు ఒక 6-7 సంవత్సరాల గ్యాప్లో మాత్రమే ఉండేవారు అనమాట. వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు అని ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. ఆయన ఏం చేసేవారంటే పిల్లలతో పాటుగా మీతో పాటుగా నన్ను, మోహన్ సార్ని, మమ్మల్ని కూడా పిల్లలుగానే ట్రీట్ చేస్తూ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా అని గమనిస్తూ వాచ్ చేస్తూ ఉండేవారు అనమాట. సో మేము వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో చిన్న వయసులో ఎంత కష్టపడి చదువుకొని పాఠశాలకు వచ్చాం. ఇక్కడ చాలామంది విద్యార్థులు చదువుతూ ఉంటారు, వీళ్ళందరినీ కూడా బాగు చేయాలి, ఏదో చెప్పాలి అనేటటువంటి ఎంతో ఉత్సాహంతో వచ్చాం. మరి అంతే ఉత్సాహంతో అంటే మనస్ఫూర్తిగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో చేసినటువంటి ప్లేస్ ఏదైనా ఉందని అంటే నా దృష్టిలో మాత్రం అది చిట్యాలే. చక్కగా మరి ఎంతో మనస్ఫూర్తిగా మేము పూర్తి స్థాయిలో మా ఎఫర్ట్స్ని పెట్టడం, స్కూల్ అయిన తర్వాత కూడా ఇదే గ్రౌండ్లో, ఇప్పుడంటే ప్లే గ్రౌండ్లో మొత్తం కూడా కోర్ట్స్ వచ్చాయి, కానీ చక్కని పచ్చటి మైదానం అన్నమాట. ఎత్తు పల్లాలతో గాలి వీస్తూ ఉంటే గడ్డి ఊగుతూ ఉండేది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా చాలా ఆ వ్యూ ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ రాగానే నేను ఊహించుకున్నాను అనమాట. అప్పుడు ఈ బిల్డింగ్ కొత్తగా కడుతున్నారు, ఆ బిల్డింగ్లో క్లాసెస్ జరుగుతూ ఉండేవి. సో ఆ విధంగా ఎన్నో అనుభవాలని ఈ పాఠశాలలో మేము పొందుకున్నాం. ఈ స్కూల్లో ఉండగానే మ్యారేజ్ అయ్యింది, ఈ స్కూల్లో ఉండగానే చాలా అనేకమైనటువంటి విషయాలు అనేటటువంటి శుభసూచకమైనటువంటి విషయాలు కూడా జరగడం జరిగింది. కాబట్టి చిట్యాలను ఎప్పుడూ కూడా మరి మర్చిపోము. యాక్చువల్గా దిస్ ఈజ్ సెకండ్ రీయూనియన్ మీటింగ్ అట్ జెడ్పిహెచ్ఎస్ చిట్యాల. బట్ ఫస్ట్ దానికి నేను మిస్ అయ్యాను, ఎక్కడో టూర్లో ఉండి రాలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఒకసారి ఈ భాగం ఎలా మోస్తే మొత్తం యూనిఫామ్తో గుర్తొస్తున్నాయి మళ్ళీ మీ ఫేస్లో. ప్రతి ఫేస్ ఐడెంటిఫై అయింది. నేను మర్చిపోతాను, అందరూ ఎక్కువ చేంజ్ అవుతారేమో అనుకున్నాను, కానీ మ్యాక్సిమం మీ పసి ఫేసెస్ అనమాట. అంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇంచుమించు పెద్దగా చేంజెస్ అయితే రాలా మీలో. అందరూ కూడా మళ్ళీ అదే డిసిప్లిన్గా ఆ విధంగా కనిపిస్తున్నారు. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ కూడా ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక చెప్పేటటువంటి విద్యార్థులు కూడా మీరు ఫలించాలి, జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటాం తప్పనిసరిగా. సో మీ తల్లిదండ్రుల తర్వాత మీ అభివృద్ధిని కోరుకునేటటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలను. సో మా పిల్లలంగా ఇస్తామనేటటువంటిది ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. సో మీరందరూ కూడా మరి భవిష్యత్తులో కూడా ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇంచుమించు 30 to 33 yearsకి వచ్చేసి ఉంటారు. అంటే నా ఏజ్ కొంచెం కలిపి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకున్న వాళ్ళు అభివృద్ధి చెందే ఉంటారు. 33 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏజ్. అంటే నాది అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా విద్యా జీవితం అయిపోయిందని మీరు ఏమాత్రం అనుకోవద్దు. మొన్న డిఎస్సిలో మా ఏజ్ వాళ్ళు కూడా టీటీసీ వాటితో చెప్తూ మిమ్మల్ని అలరిస్తూ పాఠాలు చెప్తూ ఉంటారు. మ్యాథ్స్ వాళ్ళు కొంచెం పర్వాలేదు మాతో పోలిస్తే, ఫిజిక్స్ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా మనసులో ఎంత ఆనందం. స్కూల్కి రావడం 9th 10th బ్యాచ్. నేనైతే స్టార్టింగ్లో అసలు స్కూల్కి రాబుద్ది అయ్యేది కాదు, ఏం బాగాలేదు ఏంటి అంటే. అప్పుడు చాలా చిన్న ఏజ్ కదా మనది. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఇదే పేరు, లౌడ్ స్పీకర్. ఇప్పటికీ ఇదే పేరు. ఈవెన్ నా మ్యారేజ్ 11 years అయినా కూడా ఇప్పటికీ లౌడ్ స్పీకర్ రా మా ఎంటైర్ ఫ్యామిలీలో అందరికీ. నేను పెద్ద ఏం చదువుకోలేదండి, నేను 10th అయ్యింది. మా 10th గ్రూప్లో కూడా హైపర్ యాక్టివ్ తినే 10th అయిందంతే. 10th అవ్వగానే కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని జస్ట్ లిటిల్ హార్ట్స్లో 1500 శాలరీకి మాత్రమే నేను జాయిన్ అయ్యాను. ఓన్లీ 1500 రూపీస్ శాలరీ. అప్పుడు 10thలో ఒకటే స్వరా శ్రీనివాస్ సార్ కానీ మోహన్ సార్ అయితే ఓకే, ఫస్ట్ నుంచి అలవాటు నాకు. స్వరా సార్ అయ్యి బాబాయ్ నొచ్చేస్తున్నారు, బాబాయ్ కొట్టేస్తారు, ఇవాళ అయిపోయింది. ఈయన అసలు నవ్వరేంటి, ఇదే నా మైండ్లో తిరిగేదంతా. తర్వాత ఈయన చెప్పే ప్రొనౌన్సియేషన్ వచ్చి ఆ సబ్జెక్టు
ఓకే సార్ వస్తున్నారు వినాలి, ఆయన ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది, నేను అదే పట్టుకున్నాను. ఒక గురువు దగ్గర